బంగారం కిరీటం మాయం కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ₹1 కోటి విలువైన బంగారం కిరీటం మాయమైంది. ఈ ఘటనలో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు పోకూరి మోహన్ రావుపై బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిరీటం దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇప్పటికే విచారణ నివేదికను ఉన్నతాధికారులకు దేవాదాయ శాఖ ఏసీ లలిత అందజేశారు. ఇదే కిరీటాన్ని 38 లక్షలకు తాకట్టు పెట్టుకున్న వ్యాపారి రాజస్థాన్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్ననగా ఒక కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో మాటూరి సుబ్బారావు గారు అనే ఆయన ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 2025లో 450 గ్రాములు బంగారు కిరీటాన్ని సమర్పించినట్లు, ఈ మధ్యకాలంలో అలంకరణ చేయకపోతే అదే విషయమై కార్యవర్గ అధ్యక్షుడైన మోహన్ రావు అనే ఆయన్ని అడగ్గా అతను దీన్ని తాకట్టు పెట్టిన విషయం తెలిసి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మాకు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తడం జరుగుతుంది. దీంట్లో ఎండోన్మెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నిన్న ఎంక్వైరీ చేశారు కాబట్టి వీళ్ళ రూల్ పొజిషన్స్ ఏంటి అనే ఆస్పెక్ట్లో కూడా మనం చూసుకుంటూ ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తదుపరిగా ఏంటనేది మళ్ళీ గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్ననగా ఒక కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో మాటూరి సుబ్బారావు గారు అనే ఆయన ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి 2025లో 450 గ్రాములు బంగారు కిరీటాన్ని సమర్పించినట్లు, ఈ మధ్యకాలంలో అలంకరణ చేయకపోతే అదే విషయమై కార్యవర్గ అధ్యక్షుడైన మోహన్ రావు అనే ఆయన్ని అడగ్గా అతను దీన్ని తాకట్టు పెట్టిన విషయం తెలిసి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మాకు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తడం జరుగుతుంది. దీంట్లో ఎండోన్మెంట్స్ వాళ్ళ దగ్గర గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే మాత్రం తాకట్టు పెట్టిన వ్యవహారంపై అయితే మాత్రం తీవ్ర దుమారం రేగుతుంది. ఇక ట్రస్ట్ సభ్యులు అయితే మాత్రం ముఖ్యంగా ఆలయ కమిటీ సభ్యులు అయితే మాత్రం ఈ యొక్క కిరీటాన్ని తాకట్టు పెట్టినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దేవాదాయ శాఖ అధికారి అయితే మాత్రం అక్కడ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దాత ఎవరైతే ఉన్నారో మాటూరి సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే మాత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రవి, మనం చూసుకున్నట్లయితే గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏదైతే ₹1 కోటి విలువ గల కిరీటం ఏదైతే మాయమైనటువంటి కేసులో పోలీసులు అయితే త్వరితవేగంగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రైమ్ న్యూస్ నుంచి కావచ్చు, ఇదంతా కూడా బాగా వార్తలు వెలువడంతో ఈ వార్తలకు స్పందించినటువంటి పోలీసు అధికారులు ట్రస్ట్ అధ్యక్షుడు పోతూరు మోహన్ రావు పైన 314, 316 అదేవిధంగా 318(4) BSN సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. 450 గ్రాముల బరువు ఉన్నటువంటి 75 లక్షలు విలువైనటువంటి కిరీటాన్ని 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు ఎఫ్ఐఆర్ లో వెల్లడించడం జరిగింది. దాత మాటూరి సుబ్బారావు ఫిర్యాదుతో గుడివాడ టూ టౌన్ లో పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అప్పగించినటువంటి దేవాదాయ శాఖ ఏసీ లలిత ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించి నిన్న విచారణకు వచ్చే క్రమంలో ఆమె అందరికీ కూడా అంటే బోర్డు సభ్యులందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న విచారణకి ఎవరు కూడా రాకపోవడంతో కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి లలిత గారు అదేవిధంగా కిరీటం తాకట్టు వ్యాపారి కూడా రాజస్థాన్ లో ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అంటే ఈ కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కూడా అందుబాటులో లేకపోవడం, దానికి సంబంధించినటువంటి పూర్తి అసలు సమాచారమే లేకపోవడం, డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో కింద ఆగ్రహం కూడా వ్యక్తం చేసి మొత్తం ప్రజలైతే మాత్రం ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. రవి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.